క్విట్ ఇండియా ఉద్యమం నిన్న కూడా చెప్పుకున్నాం మనం. 1942 క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత ఈ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది కదా. 1942లో ఆగస్టులో స్టార్ట్ అయింది అది. యాక్చువల్గా నిన్న ఆగస్ట్ 9th క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం. యాక్చువల్గా నేను అదే టాపిక్ని మనం డిస్కస్ చేసాం కూడాను. ఓకే, దాని గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఈరోజు రాసుకోండి మామూలుగా. సో క్విట్ ఇండియా ఉద్యమం గురించి వివరించండి అనేది. ఓకే, క్విట్ ఇండియా ఉద్యమం గురించి వివరించండి. క్విట్ ఇండియా ఉద్యమం క్వశ్చన్ రాసే ఉంటారు కదా. 1942లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ ఆక్రమణలను నిరోధించడానికి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సహకారం పొందటానికి క్రిప్స్ రాయబారాన్ని పంపించింది. అదే సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను రాయబారానికి పంపించింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను రాయబారానికి పంపించింది. క్రిప్స్ రాయబారం విఫలం అవడంతో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. క్విట్ ఇండియా అనగా బ్రిటిష్ వారిని భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళమని అర్థం. మహాత్మా గాంధీ తన హరిజన్ పత్రికలో
నిర్ణీత కాలంలో భారతీయులకు స్వతంత్రాన్ని ఇచ్చి భారతదేశాన్ని విడిచిపెట్టమని పత్రికలో వివరించాడు. అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం పత్రికను మూసివేసింది. హరిజన పత్రికను మూసివేసింది. తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఆగస్టు 9న 1942 ఆగస్టు 9న బొంబాయిలో సమావేశమై క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు గాంధీ గారు ప్రకటించారు. ఉద్యమ ప్రణాళికను కూడా గాంధీ గారు ప్రకటించారు. ప్రకటించిన మరునాడే గాంధీ గారిని పూనా జైలులో నిర్బంధించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, గోవింద్ వల్లభ్ పంత్,
గోవింద్ వల్లభ పంత్, పట్టాభి సీతారామయ్య, పట్టాభి సీతారామయ్య, అరుణ అసఫ్ అలీ, అరుణ అసఫ్ అలీ, సయ్యద్ అహ్మద్, సయ్యద్ అహ్మద్ మరియు ఆచార్య కృపలాని, మరియు ఆచార్య కృపలాని, మరియు ఆచార్య కృపలాని మొదలైన వారిని బ్రిటిష్ ప్రభుత్వం అహ్మద్నగర్ కోటలో నిర్బంధించింది. మరియు జాతీయ కాంగ్రెస్ను ఇల్లీగల్ సంస్థని ప్రకటించింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఉద్యమ గమనం. సైడ్ హెడ్డింగ్ ఉద్యమ గమనం. ఓకే, ప్రధాన ఉద్యమ నాయకులందరూ అరెస్ట్ అవడంతో సామాన్య ప్రజలే ఉద్యమాన్ని నిర్వహించవలసి వచ్చింది. ఎవరది? మైక్ ఆఫ్ చేయండి. అయితే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నడిపించాలని
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నడిపించాలని తీర్మానించింది. జయప్రకాష్ నారాయణ, జయప్రకాష్ నారాయణ, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, రామ్ మనోహర్ లోహియా, అచ్యుత పట్వర్ధన్, అచ్యుత పట్వర్ధన్, రామానంద మిశ్రా, మొదలైన సోషలిస్ట్ నాయకులు అండర్ గ్రౌండ్ నుంచి, అలాగే రాయండి, అండర్ గ్రౌండ్ నుంచి ఉద్యమానికి నాయకత్వం వహించారు. వీరికి తోడుగా యువకులందరూ ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ, మరియు పాట్నా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులందరూ పాల్గొన్నారు. అంతేకాకుండా స్కూళ్ళు, కళాశాలలను కూడా విద్యార్థులు స్కూళ్ళను, కళాశాలలను విద్యార్థులు బహిష్కరించి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.
ముఖ్యంగా స్టూడెంట్స్ వ్యవసాయదారులు మరియు ఫ్యాక్టరీ వర్కర్స్ ఎక్కువ మొత్తంలో పాల్గొని ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని తెచ్చారు. సైడ్ హెడ్డింగ్ సమాంతర ప్రభుత్వాలు. సైడ్ హెడ్డింగ్. సతారా మిద్నపూరు, మరియు బలియా మొదలైన చోట్ల సతారా, మిద్నపూరు మరియు బలియా మొదలైన ప్రాంతాలలో ఉద్యమకారులు సమాంతర ప్రభుత్వాలను స్థాపించి అనేక మంది భారతీయ ఖైదీలను విడిపించారు. రైతులు పన్నులు కట్టవలసిన అవసరం లేదని తీర్మానించారు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ హింసాత్మక సంఘటనలు.
క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్యమకారులు అనేక చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఉదాహరణకు రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, మరియు పోస్ట్ ఆఫీసులు మొదలైన కార్యాలయాలపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పేరా మార్చి క్విట్ ఇండియా ఉద్యమానికి లేదా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముస్లింలు భారతీయ ఎగువ మధ్యతరగతి వర్గం వ్యతిరేకించారు. దిగువ మధ్యతరగతి వర్గం ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నారు.
కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు కామా కమ్యూనిస్టులు కామా ముస్లిం లీగ్ పార్టీ కమ్యూనిస్టులు కామా ముస్లిం లీగ్ పార్టీ మరియు ఉదారవాదులు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ బ్రిటిష్ వారి దమన నీతి. బ్రిటిష్ వారి దమన నీతి సైడ్ హెడ్డింగ్ లేదా అణచివేత విధానాలు, బ్రాకెట్లో అణచివేత విధానాలు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అనేక చర్యలు తీసుకుంది. పోలీస్ కాల్పులలో 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది జైల్లో నిర్బంధించబడ్డారు. పంతొమ్మిది వందల నలభై నాలుగు నాటికి బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఉద్యమ ప్రాముఖ్యత. స్వతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం చివరి ప్రజా ఉద్యమం.
చివరి ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమం స్వతంత్రానికి బాటలు వేసింది. స్వతంత్రానికి బాటలు వేసింది. స్వాతంత్రం కోసం భారతీయులు ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని బ్రిటిష్ వారికి తెలిసొచ్చింది. బ్రిటిష్ వారికి తెలిసొచ్చింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం అతి పెద్ద తిరుగుబాటని, సిపాయిల తిరుగుబాటు తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం అతి పెద్ద తిరుగుబాటని నాటి గవర్నర్ జనరల్ లిన్ లిత్గో అభివర్ణించాడు. భారతీయులకు సంపూర్ణ స్వరాజ్యం తప్ప ఇంకేది ఆమోదయోగ్యం కాదని క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారికి తెలియజెప్పింది. ఓకే, ఇది చాలు. క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ మనకి ఉగ్రవాద కార్యకలాపాలు ఒకటి ఉంది. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు అంటే బ్రిటిష్ అఫీషియల్స్ని, అన్పాపులర్ బ్రిటిష్ అఫీషియల్స్ని
భారతీయ ఉగ్రవాదులు కొంతమంది వాళ్ళని చంపడం ద్వారాగా బ్రిటిష్ వారి మీద పగ తీర్చుకునే ఒక యాటిట్యూడ్తో ఒక ఉద్యమం నడిచింది. ఉదాహరణకి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, ప్రఫుల్ల చాకి, చాపేకర్ బ్రదర్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడా తమ జీవితాలను త్యాగాలు చేసి స్వతంత్రోద్యమంలో తమ పాత్రను పోషించినటువంటి ఒక సెపరేట్ ట్రాక్ ఉంది. అదే ఉగ్రవాద కార్యకలాపాలు. వాళ్ళ పాత్ర కూడా విస్మరించలేము. స్వతంత్రోద్యమ కాలంలో వాళ్ళు ఎన్నుకున్న పంథాలో ఉద్యమాన్ని సాగించారు. చివరికి ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగమూర్తులు వాళ్ళు. వాళ్ళ గురించి కూడా కొంత ప్రిపరేషన్ అవసరం. సో దాని గురించి రేపు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.